విశాఖ శివార్లలో ఐటీసీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గండిగుండం దగ్గర జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ గోడౌన్ కాలి బూడిదైంది. మంటల తీవ్రతకు గోడౌన్ ఇనుప గడర్లు మెల్ట్ అయిపోయి కూలిపోయాయి. విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి డిజాస్టర్ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఐటీసీ ఉత్పత్తులైన ఫుడ్, సిగరెట్లు స్టాక్స్ ఇందులో ఉన్నాయి. పూర్తిగా అగ్నికి ఆహుతైన ఈ గోదాంలో రోజు 300 మంది కార్మికులు పనిచేస్తుంటారు. ప్రమాద సమయంలో సెక్యూరిటీ సిబ్బంది మినహా మిగిలిన కార్మికులు ఎవరు గోదాంలో లేరు. 50 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించింది. సెంట్ బాటిల్స్, ఫినాయిల్స్ వంటివి ఉండడంతో మంటలను అదుపు చేయడం ప్రతికూలంగా మారింది. విశాఖ శివార్లలో ఐటీసీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గండిగుండం దగ్గర జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ గోడౌన్ కాలి బూడిదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ నగర శివార్లలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గండిగుండం సమీపంలో ఉన్న ఐటీసీ గోదాంలో తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో పూర్తిగా గోడౌన్ దగ్ధమైంది. ప్రస్తుతం ఇది ఐటీసీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫుడ్ ప్రొడక్ట్స్తో పాటు సిగరెట్స్ ఉన్నాయి. భారీ స్థాయిలో ఉన్న నిల్వలకు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. గోడౌన్ పూర్తిగా కూలిపోయిన పరిస్థితి. గడిచిన కొద్ది గంటలుగా ఫైర్ రెస్క్యూ జరుగుతున్నప్పటికీ మంటలు మాత్రం పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. ఇంత భారీ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు లోపల ఎవరు కూడా కార్మికులు కావచ్చు లేకపోతే సిబ్బంది ఎవరు లేరు. కేవలం ఉత్పత్తులు మాత్రమే పూర్తిగా కాలి బూడిదయ్యాయి. 50 కోట్ల రూపాయల పైగా ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నాన్ని విస్తృతంగా కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం గోడౌన్లో దగ్ధమవుతున్న ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం మన దగ్గర స్థానిక సర్పంచ్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఏం జరిగింది? ఎన్ని గంటలకు మీకు సమాచారం వచ్చింది? రాత్రి అరౌండ్ 11:45కి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే అక్కడి నుంచి వెంటనే అందరూ వచ్చాం. మా గ్రామస్తులు కానీ అందరూ వచ్చాం. వెంటనే పోలీసు వారికి, ఫైర్ వారికి చెప్పిన వెంటనే పోలీసు వారు వెంటనే విత్ ఇన్ ద 10 to 15 minutesలో రెస్పాండ్ అయ్యి వచ్చారు. తదుపరి ఫైర్ వచ్చారు. ఫైర్ వాళ్ళు అప్పటి నుంచి రాత్రి ఇంచుమించు 12:30 నుంచి మార్నింగ్ 7 వరకు ఫైర్ ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడి నుంచే సరిపోక విజయనగరం సిటీలోంచి ప్లస్ తగరపాల్సి నుంచి, సబ్బవరం నుంచి కూడా వెహికల్స్ నుంచి వచ్చి దానికి సంబంధించి ఎస్పీ స్థాయి అధికారులు అందరూ వచ్చి ఉదయం వరకు చేసి వెళ్లారు. అదృష్టం అంటే మీరు అన్నట్టుగా గ్రామంలో కానీ ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం అయితే భారీగా జరిగింది. ఈ గొడవపై ఆధారపడి ఒక 300 మంది మా గ్రామస్తులు అవ్వచ్చు, చుట్టుపక్కల గ్రామాలలో స్థానికులు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఉపాధి కోల్పోయారని బాధపడుతున్నారు. కానీ ఏదైనప్పటికీ ఇది దురదృష్టకరమైన విషయం. కానీ టైంకి పోలీస్ సిబ్బంది లేదంటే ఫైర్ సిబ్బంది అందరూ బాగా రెస్పాండ్ అయ్యి, స్థానికులు, గ్రామస్తులు, ఐటీసీ సిబ్బంది కూడా బాగా రెస్పాండ్ అయ్యి బాగా అంత మంటలను అదుపు చేయడంలో చేశారు. అయితే ఓవరాల్ గా ఈ ప్రమాదం జరిగిన తర్వాత పూర్తిగా ఐటీసీ గోడౌన్ అయితే కూలిపోయింది. ఇక్కడ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అగ్ని ప్రమాదం తాటికి పూర్తి కాలిపోవడంతో పాటుగా లోపల గడ్డర్స్ అన్ని కూడా మెల్ట్ అయిపోయి కూలిపోయిన పరిస్థితి. ఇంకా మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానికులు ఇస్తున్న సమాచారం ప్రకారం దాదాపు అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. కానీ ఐడెంటిఫై చేయడానికి కొంత ఆలస్యమైంది. ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత కూడా భారీగా ఫైర్ ఇంజన్లు వచ్చాయి. విశాఖ జిల్లాలో ఉన్న ఫైర్ ఇంజన్లు సరిపోకపోవడంతో పొరుగునే ఉన్న విజయనగరం నుంచి కూడా తీసుకొచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా మంటలు అదుపులోకి రాలేదని చెప్తున్నారు. ఇప్పటికీ ఐటీసీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎక్కడైతే ఫెనాయిల్స్ కావచ్చు లేకపోతే మ్యాగీ నూడిల్స్ లాంటివి ఇవన్నీ కూడా ఉత్పత్తులు ఉన్న కారణంగా మంటలను అదుపు చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉంది. ఇవన్నీ కూడా ఫుడ్ ప్రొడక్ట్స్ గోడౌన్. ఇది ఇటువంటి గోడౌన్లో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడున్న మెటీరియల్ ఏదైతే ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, సిగరెట్స్ కానీ పూర్తిగా కాలి బూడిదవుతున్న పరిస్థితి. ఇక మంటలు అదుపులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
ఫైర్ ఫైటర్స్ ఇప్పటికీ పనిలో నిమగ్నం అయ్యాయి, మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా పెద్ద గొడవ ఇది. 300 మందికి పైగా కార్మికులు ఈ గోదాంలో పనిచేస్తుంటారు. ఇది పగటిపూట సిబ్బంది అంతా కూడా విధుల్లో ఉన్న సమయంలో జరిగి ఉంటే ఆస్తి నష్టంతో పాటు ప్రాణాలకు కూడా అపాయం వాటిల్లేదు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరగడం కారణంగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఆస్తి నష్టం మాత్రమే సంభవించింది. ప్రాథమిక అంచనా ప్రకారం 50 కోట్ల రూపాయల వరకు కూడా నష్టం వాటిల్లినట్టుగా భావిస్తున్నారు. దీని మీద ప్రాథమిక విచారణ కొనసాగుతోంది. కారణాలను విశ్లేషించే పనిలో పోలీసు యంత్రాంగం ఉంది. మరోవైపు ప్రమాద తీవ్రత అద్దం పట్టే దృశ్యాలు అయితే మాత్రం చాలా భయానకంగా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 2 ఫ్లోర్స్గా ఉన్న ఈ మొత్తం గోడౌన్ మొత్తం కుప్పకూలిపోయింది. ప్రమాద తీవ్రత ధాటికి గోడలన్నీ కూడా పగిలిపోయిన దృశ్యాలను చూస్తున్నాం. గోడలన్నీ కూడా కూలిపోయాయి. ఓవరాల్గా చాలా పెద్ద ప్రమాదం ఇది. డే టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగి ఉంటే మాత్రం ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా వాటిల్లి ఉండేది. కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇన్సిడెంట్ జరగడంతో పూర్తిగా మెటీరియల్ డ్యామేజ్ అయితే జరిగింది. ఇక్కడ ఉన్న ఉత్పత్తులన్నీ కూడా కాలి బూడిదవుతున్న దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ గల కారణాలపైన అధికార యంత్రాంగం ఫోకస్ చేసింది. ఇంత పెద్ద గొడవలో ఫైర్ సేఫ్టీతో పాటు ఇతర నామ్స్ అన్ని కూడా పక్కాగానే ఫాలో అవుతున్నారు. వాటికి సంబంధించిన పైప్ లైన్స్ కావచ్చు, సిస్టమ్ అంతా కూడా పకడ్బందీగానే ఉంది. కానీ ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఏదైనా దురుద్దేశపూర్వమైన అంశాలు ఉన్నాయనే దాని మీద పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఐటీసీ వర్గాలు ఫిర్యాదును కూడా చేశాయి. ఇదంతా కూడా గండిగుండం గ్రామానికి ఆనుకుని ఉంటుంది. అయితే ఇందులో ఉన్న అన్ని కూడా ఫుడ్ ప్రొడక్ట్స్ కావడంతో దీనివల్ల ప్రమాదం అయితే ఏమీ లేదు. కానీ ఈ తీవ్రతకు పూర్తి స్థాయిలో గొడవనైతే కుప్పకూలిపోయిన పరిస్థితి మనకు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తోంది. సురేష్ రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.